కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మళ్ళీ కోపం వచ్చింది. ఈసారి ఎందుకు కోపం వచ్చిందంటే యాదాద్రి దేవాలయం పాలక మండలి నియామకంలో అసలు ఆయన పాత్ర ఏమీ లేదట. ఆయనకే చెప్పకుండా ముఖ్యమంత్రి పాలక మండలి చైర్మన్ సభ్యులను నియమించేశారనేది ఆయన బాగా కోపంగా ఉన్నారు. నిజానికి ఏ పాలక మండలికి చైర్మన్ సభ్యులను నియమించాలన్నా ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇట్లా ప్రతి ఎమ్మెల్యేతోనూ మాట్లాడాలి అని కనుక అనుకుంటే ఇక రేవంత్ రెడ్డి ఏ పాలక మండలిని సరిగా వేయలేరు. ఎందుకంటే దేవాలయాల పాలక మండళ్లలో దేవాలయాల వ్యవహారాల్లో రాజకీయాలకు దూరంగా ఉంచాలి అన్నది రేవంత్ రెడ్డి ఆలోచనగా కనబడుతోంది. అందుకనే ఒక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోనే కాదు, ఏ ఎమ్మెల్యేతో కూడా మాట్లాడలేదు. ప్రతి ఎమ్మెల్యేతోనూ మాట్లాడాలంటే ప్రతి ఎమ్మెల్యే చాంతాడంత జాబితా ఇస్తారు చైర్మన్గా సభ్యులుగా వేయమని. అదంతా అట్లా కనుక ఎమ్మెల్యేలతో మాట్లాడి పాలక మండలిని వేస్తూ పోతే దేవాలయాలకు చివరికి అదొక కాంగ్రెస్ పార్టీ కమిటీలా తయారవుతాయి అవన్నీ. అందుకనే రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. తనంతటి తానుగా ఎవరితో మాట్లాడాలనుకున్నాడో వాళ్ళతోనే మాట్లాడుకున్నాడు, జాబితా తెప్పించుకున్నాడు. ఎవరినైతే పాలక మండలిలో నియమించాలనుకున్నారో వాళ్ళతోనే మాట్లాడాడు, వాళ్ళ అనుమతి తీసుకున్నాడు, మొత్తం ప్రకటించేశారు. ఇంతవరకు అయిపోయింది. ఈ విషయం మీదే ఇప్పుడు కోమటిరెడ్డి మండిపోతున్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడటం లేదు. అయితే ఒక్క కోమటిరెడ్డి మాత్రమే ఇంత తీవ్ర అసంతృప్తిగా రగిలిపోతున్నారు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. అది ఏమిటి? మంత్రి పదవి. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి వస్తుంది అనుకున్నాడు. అయితే రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళ సోదరుడు అంటే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రివర్గంలో చోటు దొరికింది. అన్నకు చోటు దక్కింది కాబట్టి తమ్ముడిని పక్కన పెట్టేశారు. అయితే అదే జిల్లాలో మరో మంత్రిని కూడా తీసుకున్నారు క్యాబినెట్లోకి. ఎవరిని? ఉత్తమ్ కుమార్ రెడ్డిని. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు రెడ్డి ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో తీసుకున్నాక మరి ఇక మూడో ఎమ్మెల్యేకి అవకాశం ఎక్కడ దొక్కుతుంది? పైగా ఆల్రెడీ అన్న మంత్రివర్గంలో ఉన్నారు. అన్నదమ్ములకు ఏకకాలంలో ముగ్గురు రెడ్లకు ఒకే ఉమ్మడి జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు అనేది ఇక అసాధ్యం. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గ్రహస్థితి ఎలా ఉంటుందో మనకైతే తెలియదు, కానీ లాజికల్గా అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి సాధ్యం కాదు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రావాలి అంటే వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి. ఆ విషయం రాజగోపాల్ రెడ్డి కూడా బాగా తెలుసు, వెంకటరెడ్డికి కూడా తెలుసు. అందుకే వెంకటరెడ్డి ఎక్కడా నోరిప్పట్లేదు. రాజగోపాల్ రెడ్డి మాత్రమే ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. వాళ్ళ అన్నను మంత్రివర్గం నుంచి తప్పుకోమని అడిగే ధైర్యం లేదు. అలానే వాళ్ళ అన్నున్నా సరే తనను కూడా చేర్చుకోవాలి అని అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి మంత్రివర్గంలో చేరేంత శక్తి లేదు. దీనివల్ల ఏమవుతోందంటే తరచూ రేవంత్ రెడ్డి మీద ఏదో ఒక రూపంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ నిత్య అసమ్మతివాదిగా తయారైపోయాడు. నియోజకవర్గంలో ఎక్సైజ్ చట్టం అమలును అడ్డుకుంటున్నాడు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రకారం లిక్కర్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు పని వేళలు ఒకలాగుంటే రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకిష్టం వచ్చినటువంటి టైమింగ్స్లోనే షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు పనిచేయాలని గట్టిగా కూర్చున్నాడు. ఇటువంటి అనేక అంశాలలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విభేదిస్తూ రేవంత్ రెడ్డిని పదే పదే అటాక్ చేస్తూ ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోతూ నిత్య అసమ్మతివాదిగా మారిపోయాడు. ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి వాళ్ళ అన్న వెంకటరెడ్డి కారణం, కానీ రేవంత్ రెడ్డి ఎంత మాత్రం కాదు అనేది. ఏదో ఒక కారణంతో రేవంత్ రెడ్డి మీద అక్కసు తీర్చుకోవడం కోసమని మంత్రి పదవిని ఒకసారి, లిక్కర్ షాపులను ఒకసారి, దేవాలయంలో పాలక మండలిని ఒకసారి, ఇట్లా రకరకాల కారణాలు వెతుక్కుంటూ రాజగోపాల్ రెడ్డి మాత్రం నిత్య అసమ్మతిగా మారిపోయాడు. మరి భవిష్యత్తులో ఇలానే ఉంటుందా, లేకపోతే తన పద్ధతి ఏమైనా మార్చుకుని సైలెంట్గా ఉంటాడా అనేది చూడాలి. థ్యాంక్ యూ.